విజయవాడ బుడమేరు లోతట్టు ముంపు కాలనీ ప్రాంతాల వాసులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఇక్కడే మకాం వేసి సహాయ చర్యలు కూడా పర్యవేక్షిస్తున్నారు. వరదల్లో నష్టపోయిన అన్ని వర్గాలకు అండగా ఉంటామని చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భారీ వర్షాలకు విజయవాడలోని చాలా కాలనీ కూడా జలదిగ్ధమయ్యాయి. ఇప్పటికే బుడమేరు వాగు పొంగిపొరలంతా కూడా అజిత్ సింగ్ నగర్తో పాటు అలాగే చాలా కాలనీలు కూడా ఇప్పటికే నీటిలో చిక్కుకున్నాయి. అయితే గత 6 రోజులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడే మకాం వేసి విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో మకాం వేసి కూడా ఆయన సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఒకవైపు కేంద్రం సహాయం కోరుతున్నారు, ఇక్కడ కూడా మంత్రులతో పాటు ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఆయన సహాయక చర్యలో విరివిగా పాల్గొనాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశిస్తున్నారు. ఇప్పటికే కొందరు మంత్రులు తాము సైతం కూడా ప్రజాసేవలో ఉంటామని చెప్పేసి ఇక్కడే ఉంటూ కూడా వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కూడా చిన్న తరహా మధ్య తరహా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే మీరు గత 6 రోజులు కూడా ప్రజల మధ్యలో ఉంటూ వస్తున్నారు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ సార్, అక్కడ మీరు ఎలాంటి సహాయ సహకారాలు చేశారు సార్? అక్కడ ప్రైమరీగా అక్కడ ఉన్న అంటే ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రతి వార్డుకి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక డిప్యూటీ డిఎస్పీ వేయడం జరిగింది, ప్లస్ ఒక ఎమ్మెల్యేని కూడా వేయడం జరిగింది ఒక వార్డుకి. ప్లస్ మా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ నన్ను చేయమని చెప్పారు. నాకు సింగనగర్లో 4 వార్డులు ఇవ్వడం జరిగింది. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు ప్రధానికమైతే మాత్రం కొంచెం సింగనగర్, ముఖ్యంగా సింగనగర్ ఎందుకంటే ఒక ఎంట్రీ పాయింట్ చోక్ పాయింట్ ఒకటే రోడ్డు అయింది. 4, 9, 8 వార్డులకు సంబంధించిన రోడ్డు ఒకటే అయిపోయింది. సో సుమారు 2 లక్షల ప్రజానికానికి ఒక రోడ్డు నుంచి యాక్సెస్ ఇవ్వడం కొంచెం ఇబ్బంది అయింది. ఎప్పుడైతే వాటర్ కొంచెం బ్రేక్ త్రూ అయిందో అప్పటి నుంచి కూడా అన్ని ఫుడ్, మిల్క్ అండ్ ఎవ్రీథింగ్, హాస్పిటల్ సర్వీసెస్ కూడా లోపలికి వెళ్ళాయి. ఈ రోజు అయితే మాత్రం చాలా వరకు వాటర్ డిప్లీడ్ అయింది. సో చాలా వరకు కూడా బాగానే ఉంది. నిత్యావసర అంటే సివిల్ సప్లైస్ వస్తువులు ఏమున్నాయి అంటే డ్రై ఫుడ్స్ కానీ, లేకపోతే వాటర్ కానీ, లేకపోతే సివిల్ సప్లైస్ ఏవైతే రైస్ అండ్ పప్పులు ఏవైతే ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ డెలివరీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే అక్కడ దాదాపు 4 లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి సార్. దీంట్లో చిన్న తరగా మధ్య తరగా వ్యాపారస్తులు కూడా ఉంటారు సార్, అంటే ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఉండొచ్చు, చిన్న చిన్న ఇండస్ట్రీస్. మీరు ఒక ఇండస్ట్రీ మినిస్టర్గా కూడా అంటే చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు వాళ్ళకు అంటే మీరు ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తారు? వాళ్ళకి ఏమైనా సహాయ సహకారం ప్రభుత్వం తరపున కావచ్చు, కేంద్ర తరపున కావచ్చు? అంటే మేము అంటే రేపు ఎంత నష్టం జరిగిందన్న మీద ఎక్సైజ్ చేస్తున్నాం. సో రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ ఎంప్లాయీస్ కానీ, సచివాలయం ఎంప్లాయీస్ కానీ పిలిపిస్తూ సుమారు ఒక 8,000 ఎంప్లాయీస్ తీసుకొచ్చు ప్రతి వార్డుకి కూడా సుమారు 1,400 పాపులేషన్ ఎస్టిమేట్ చేస్తూ ఒక 130 మంది టీంతో ప్రతి హౌస్ కూడా వెళ్ళి ఎస్టిమేట్ చేసుకొని ఆ ఎస్టిమేట్ ఎంత నష్టం జరిగింది, అందులో ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే చిన్న చిన్న షాపులు, కిరాణా షాపులు కానీ, సెలూన్ షాప్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా నష్టం జరిగిందా, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఒక రికార్డు బై 3-4 రోజులు నివేదిక తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఎక్సైజ్ చేయడానికి చేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ లోకల్గా ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఏ ఇండస్ట్రీస్ ఇబ్బంది పడ్డాయి, మీకు నోటిఫై చేసిన ఇండస్ట్రీస్ ఏంటి, వాళ్ళ నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, ఏ రకంగా వాళ్ళకి నష్టం మనం అంటే కొంచెం సపోర్ట్ చేసే విధానం ఎలా తీసుకొస్తే మళ్ళీ ఆయన రివైవ్ చేసే పరిస్థితి. అంటే ఈరోజు వాడు పూర్తిగా ఈ రోజు వరకు సంపాదించుకున్న, కొంతమంది అయితే ఈ రోజు వరకు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా వర్షం వల్ల వాళ్ళకున్న ప్రోడక్ట్స్ మీద డ్యామేజ్ జరిగిపోయింది. అలాంటి వరకు ఏ రకంగా మనం సహకారం చేయాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తూ మండే నుంచి మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఒక డెస్క్ పెడుతున్నాం, ఒక హెల్ప్ సెంటర్ పెట్టి ఎవరికి ఏది అంటే క్లెయిమ్స్ కానీ, ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉన్నాయి, బైక్స్ కానీ, కార్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా మెషినరీ ఇన్సూరెన్స్ ఉండి ఇన్సూరెన్స్ వాళ్ళతో మీరు మాట్లాడే కన్నా మేము ఒక మధ్యంతర వ్యవస్థను ఏర్పాటు చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా వెంటనే వాళ్ళ క్లెయిమ్ పాలసీని కంపెనీ వాడితో మాట్లాడి వెంటనే వాళ్ళకి అందే విధానంగా, అంటే దానికి కావాల్సిన ఎఫ్ఐఆర్ ఏదైనా ఉందనుకోండి, ఎఫ్ఐఆర్ కూడా వెంటనే పోలీస్ వ్యవస్థకు చెప్పి ఎఫ్ఐఆర్ క్రియేట్ చేయడం. అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా వెంటనే వాడికి డబ్బులు ఇప్పించే ప్రయత్నం అయితే మేము పూర్తి స్థాయిలో ఒక టీం ఎక్సైజ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఎవరికి ఏది ఉన్నా కాల్ సెంటర్ నెంబర్ కూడా దగ్గరలో మేము అనౌన్స్ చేస్తాము. ఆ అనౌన్స్ చేసిన టీంకి మీ తాలూకు బైక్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ఎటువంటి ఇన్సూరెన్స్ ఉండి కంపెనీలతో మాట్లాడాలన్నా మా దగ్గర రావచ్చనే మనవి చేసుకుంటున్నాను. ప్రధానంగా చూసిన మీరు అంటే విదేశీ వ్యవహారాల శాఖ మీ సంబంధాలు కూడా చూస్తున్నాం, ఆ శాఖ కూడా మీ కిందికే వస్తుంది. మనకు ఈ వరద ప్రళయం నేపథ్యంలో కూడా ఎన్ఆర్ఐ నుంచి ఏదైనా సహాయ సహకారాలు ఇస్తున్నారు, ఇప్పటికైనా మీ ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? ఆల్రెడీ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము పిలుపునివ్వడం జరిగింది.
కొంతమంది ఆల్రెడీ డైరెక్ట్గా సార్ అకౌంట్కి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా కొంతమంది వచ్చి చెక్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ తరపున ఉన్న ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వెంటనే కూడా యాక్ట్ అయ్యి ఇక్కడ చెక్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి కూడా చాలామంది ఈరోజు గత వారం రోజుల్లో కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఫుడ్ సప్లైస్ వాలంటరీగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఇంటికి కూడా ఫుడ్ సప్లైస్ వాళ్ళ ఓన్ డొనేషన్స్తో వాటర్ కానీ ఫుడ్ కానీ ప్రతి వార్డుల్లో కూడా పంచడం కూడా జరుగుతుంది. మొత్తం చూసుకునే మటుకు ఖచ్చితంగా ఏదైతే ఈ వరద ముప్పు ప్రాంతాలు ఉన్నాయో అక్కడంతా కూడా ఖచ్చితంగా మేము ముందుంటాము, సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. అలాగే ఏదైతే చిన్న తరహా మధ్య తరహా ప్రశ్నలు కావచ్చు, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అంటే రుణ షెడ్యూల్ కావచ్చు, ఇలాంటి హెల్ప్ ఏమైనా సహాయం కావాలని కూడా తమ వంతు కూడా ఒక సహాయం చేస్తామని చెప్తున్నాం. అలాగే ప్రత్యేకంగా కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యలు ఏమైనా తెలుసుకుని కూడా వాళ్ళకి పరిష్కరించే విధంగా కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అలాగే అదే సమయంలో కూడా ఎన్ఆర్ఐలో అంటే మన తెలుగు ప్రజలు అక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ విపత్తు సమయంలో కూడా వాళ్ళు ఇక్కడ మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సహాయం చేసే విధంగా కూడా మేము కృషి చేస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్, విజయవాడ నుంచి.